కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్లు అందుబాటులోకి వచ్చాయని మండల విద్యాధికారి రామచంద్రుడు తెలిపారు. మండలంలోని 14 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జూలై నెల నుంచి తప్పనిసరిగా యూనిఫామ్లతో పాఠశాలలకు హాజరు కావాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పిస్తున్నామని, కంప్యూటర్ విద్యతో పాటు ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. కోడుమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. యూనిఫామ్స్ రావడం జరిగింది. మండల స్టాక్ పాయింట్ నుంచి ఈ రోజే అన్ని స్కూల్ పాయింట్స్కు చేర్చడం జరుగుతుంది. స్కూల్ పాయింట్కు చేరిన వెంటనే ప్రతి విద్యార్థికి యూనిఫామ్ అందించాలని చెప్పేసి హెడ్ మాస్టర్లకు ఆదేశాలు ఇస్తున్నాం. ఎందుకంటే జూలై 10వ తేదీ మెగా పీటీఎం ఉంది. ఆ మెగా పీటీఎం రోజున ఖచ్చితంగా కొత్త యూనిఫామ్తో విద్యార్థులు రావాల్సి ఉంటుంది కాబట్టి వెంటనే డిస్ట్రిబ్యూషన్ పిల్లలకు అందించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. మొత్తం మండలంలో 42 ప్రాథమిక పాఠశాలలు, 14 హై స్కూల్ పాఠశాలలు ఇంక్లూడింగ్ కేజీబీవీ మోడల్ స్కూల్, గురుకుల పాఠశాలలు కలిపి 14 ఉన్నాయి. మొత్తం 56 పాఠశాలలకు యూనిఫామ్స్ ఈరోజు అందిస్తున్నాం. ఇంకొక 25 మందికి అడ్మిషన్స్కు అక్కడ మాకు అడ్మిట్ అయ్యారు, కానీ అక్కడ నుంచి మాకు ఆన్లైన్లో తొలగించలేదు. వాళ్ళు తొలగించిన వెంటనే మా స్ట్రెంత్ ఇప్పుడు బాగానే వస్తుంది, ఇంకా పెరుగుతుంది. హాస్టల్ బీసీ హాస్టల్ లేకపోవడం వల్ల అది మాకు పెద్ద మైనస్ అయ్యింది. ఆ బీసీ హాస్టల్ కూడా మేము బీసీ వెల్ఫేర్ ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది. ఆ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చి ఒక అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ పంపించడం జరిగింది. ఆయన ఎంక్వైరీ చేసుకుని పోవడం జరిగింది. మా పాఠశాల ఉన్నటువంటి బిల్డింగ్ ప్రాబ్లం వల్ల నిలబడిపోవడం వల్ల బీసీ హాస్టల్ మా పాఠశాలలో ఉన్నటువంటి అదనపు గదులను మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు పై అధికారులు అనుమతి తీసుకొని మరి వెంటనే బీసీ హాస్టల్ ఓపెన్ చేసినట్లయితే పాఠశాల యొక్క స్ట్రెంత్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎంతోమంది బీద విద్యార్థులు సుదీర ప్రాంతాల నుంచి చూసి మా దగ్గరకు వస్తున్నారు. మేము వాళ్ళకు అడ్మిషన్స్ చేయలేకపోతున్నాము, కేవలం బీసీ హాస్టల్ లేకపోవడం వల్లనే. ఎస్సీ హాస్టల్ మాత్రము బ్రహ్మాండంగా అడ్మిషన్స్ వస్తున్నవి, లోకల్ అడ్మిషన్స్ కూడా బాగున్నవి. సో మాది గ్రాడ్యువల్గా స్ట్రెంత్ బాగా పెరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం మా పాఠశాల కూడా మంచి పర్సెంటేజ్ రావడం జరిగింది.